తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో కిచెన్ యాప్రాన్ అనేది మనం బయట కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ మన సొంతగా తయారు చేసుకుంటే అదో చిన్న సాటిస్ఫాక్షన్. సో సొంతగా తయారు చేసుకోవడానికి మీకు కావాల్సిన బడ్జెట్ 0 అండి. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. సో మీ దగ్గర పాత కుర్తీ కానీ, పాత నైటీ కానీ, శారీ కానీ, ఈ మూడిట్లో ఏ ఉన్నా సరే మనం దీంతో యాప్రాన్ తయారు చేసుకోవచ్చు. నేనైతే పాత కుర్తీని చూస్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే శారీ ఎక్కువ యూసేజ్ అవ్వదు. క్లాత్ 6 మీటర్ శారీ పార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకనే పాత కుర్తీని చూస్ చేసుకున్నాను. సో ఆ కుర్తీతో మీకు ఒక బ్యూటిఫుల్ కిచెన్ యాప్రాన్ తయారు చేసి చూపించబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ఇట్. ఎస్, దిస్ ఇస్ మై కుర్తీ. ఇది నా ఓల్డ్ కుర్తీ అండి. దీన్ని నేను యూస్ చేయడం మానేసాను, ఎందుకంటే కొంచెం ఫేడ్ అయిపోయిందని. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ డాట్ పడింది, అది పోవట్లేదు. అందుకని దీన్ని నేను స్టిచ్చింగ్ పర్పస్ అండ్ యాప్రాన్ పర్పస్ యూస్ చేద్దామని తీసాను బయటికి. సో ఫస్ట్ యాప్రాన్ స్టార్టింగ్ స్టెప్స్ నుండి మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఈ లేస్ ఉంది కదా, ఈ లేస్ కట్ చేసేసుకున్నాను సపరేట్గా. అండ్ ఇది హ్యాండ్స్ ఇది కూడా కట్ చేసేసుకున్నాం, ఎందుకంటే ఈ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు, ఈ డిజైన్ వేరు. సో మనం దీన్ని ఒక మంచి డిజైన్గా తీర్చిదిద్దాలి. సో ఈ కుర్తీని కొంచెం డీప్గా అబ్జర్వ్ చేయండి. దీనికి బాటమ్ పింక్ కలర్ లేస్ వచ్చింది. దాని తర్వాత ఈ కుర్తీ మొత్తం ఇక్కడ నెక్ పీస్, మంచి నెక్ పీస్ వచ్చింది. యాక్చువల్లీ ఎల్లో, ఆరెంజ్, పింక్ షేడ్తో వచ్చింది. మంచి మంచి ఫ్లాస్ కూడా ఇచ్చారు. దాని తర్వాత స్లీవ్స్, ఈ 3 డిఫరెంట్ థీమ్స్ అండి. యాక్చువల్లీ స్లీవ్స్ కూడా పింక్ కలర్ మ్యాచింగ్ దీంతో పాటు ఇచ్చారు, లేస్తో పాటు. సో ఈ మూడిటికి యాక్చువల్లీ ఇవన్నీ ఒకే డిజైన్లో లేవు కనుక ఈ మూడింటిని సెపరేట్ చేసుకొని ఒక కొత్త యాప్రాన్ని మనం ఇప్పుడు తయారు చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ఇట్. సో ఇప్పుడు మనం కుర్తీని రివర్స్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి పెన్సిల్ మార్క్స్ అవి పడతాయి కదా, అందుకని నేనైతే రివర్స్ చేసుకుంటున్నాను. సో ఈ కుర్తీని ఈ పాయింట్, అంటే ఇక్కడ మన కట్ పీస్ ఉంటుంది కదా, ఈ పాయింట్ అండ్ ఈ పాయింట్ కట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం స్లీవ్స్ కూడా యాజ్ యూజువల్గా అవే కలిసిపోతాయండి. ఈ పాయింట్ కలిసిపోవాలి. లేస్ ఆల్రెడీ చూడండి, నాకు ఇది వాడు మెజర్మెంట్ లానే ఇచ్చాడు. సో నాకు ఈజీ అయింది ఇలా కట్ చేసుకోవడం. దాన్ని బట్టి నేను ఫాలో అయిపోయి కట్ చేసేసుకున్నాను. ఒకవేళ మీకు అలా కాకుండా ఇలా ఏమైనా ప్రింటెడ్ కుర్తీస్ వస్తే, ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకైనా మంచిది మీరు ఒక వైట్ పెన్సిల్, నా దగ్గర ఇది ఉంది యాక్చువల్లీ, ఈ వైట్ పెన్సిల్తో మార్క్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు ప్రొఫెషనల్గా ఇలా వెళ్ళిపోవచ్చు, కానీ ఇలా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇది చూడండి, రివర్స్లో ఉన్నప్పుడు మనం కట్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కుర్తీస్కి అలా ఉంటాయి, కొన్ని నైటీస్కి అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ బ్లాక్ లైన్ ఉంది కదా, ఆల్రెడీ దారంతో కుట్టింది, దాని మీదుగా మెజర్మెంట్ పెట్టుకొని మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. మన లేస్ పక్కన పెట్టుకుందాం, స్లీవ్స్ని కట్ చేసుకుందాం. స్లీవ్ని కంప్లీట్గా కట్ చేసుకుందాం, ఎందుకంటే ఇది స్లీవ్లా ఉండిపోతే ఇబ్బందిగా ఉంటుంది మనకి.
కంప్లీట్గా స్లీవ్ని ఓపెన్ చేసేద్దాం. ఇంకో స్లీవ్ కట్ చేసుకుందాం. దీన్ని కంప్లీట్గా ఓపెన్ చేయాలండి. చేస్తే మనకి ఐడియా వస్తుంది ఏది ఎలా చేయాలి, ఎలా డిజైన్ చేయాలి అన్నది మనకు ఐడియా వస్తుంది. సో ఈ పీసెస్ని మనం పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు అప్రోన్ చేద్దాం. సో దానికోసం మన ఈ ఆర్మ్ హోల్ పాయింట్ని ఒక చోట పెట్టుకోవాలండి. అండ్ ఈ కట్ పాయింట్ని ఒక చోట పెట్టుకోవాలి. సో మనకి ఈక్వాలిటీ అన్నది ఉంటుంది ఇలా పెట్టుకుంటే. ఓకే, ఇప్పుడు మెజర్మెంట్స్కి మీరు మెజరింగ్ టేప్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే మీ పాత కుర్తీలు కానీ మీ పాత యాప్రోన్ బేసికలీ మీరు ఇంట్లో యాప్రోన్ యూజ్ చేస్తే ఆ యాప్రోన్ అయినా మీరు ఆదికోలలాగా ఇక్కడ పెట్టుకోవచ్చు. బేసికలీ ఆదికోల అంటారు కదా ఫస్ట్ మెజర్మెంట్ అని. సో అలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే టేప్ యూజ్ చేస్తాను. సో ఫస్ట్ మనం మెజర్మెంట్ చూసుకుందాం. ఇది మనకి 7 ఇంచెస్ ఉందండి యాక్చువల్లీ స్లీవ్ నుండి ఇక్కడ వరకు. సో నాకు యాక్చువల్లీ ఈ డిజైన్ కావాలి బేసికలీ. సో కావాలి కనుక నేను ఇక్కడ వరకే మార్క్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ వరకే మార్క్ చేసుకున్నాను. దీనికి తగ్గట్టుగా ఇక్కడ నుండి ఒక 10 ఇంచెస్ పెడుతున్నాను ఆర్మ్ హోల్కి. 10 ఇంచెస్ తీసుకున్న తర్వాత నేను ఈ మెజరింగ్ స్కేల్తో, బేసికలీ మెజరింగ్ స్కేల్స్ 2 ఉంటాయి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు నేను తీసుకున్న మెటీరియల్ ఇదంతా. సో ఈ 2 మెజరింగ్ స్కేల్స్ ఉంటే ఈజీగా ఉంటుంది, కర్వ్ లెంగ్త్ అన్నది ఈజీగా వస్తుంది. లేదు అంటే మీరు చేత్తో కూడా ఇలా చేసేసుకోవచ్చు. కానీ నేనేంటంటే కొంచెం కర్వ్ లెంగ్త్ కోసం అలా మెజరింగ్ స్కేల్తో తీసుకుంటున్నాను. కొంచెం డార్క్ చేసుకుందాం మనకు కనిపించడానికి. సో ఇక్కడ మనం లైన్ గీసుకున్నాం కదా ఇందాక, ఈ మెజరింగ్ లైన్, దీన్ని మనం మెయిన్ పార్ట్గా తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడ వరకు 30 ఇంచెస్ మెజర్ చేసుకున్నాం. అట్ ది సేమ్ టైం ఫాలోయింగ్ లైన్లోనే ఇక్కడ అంటే ఈ ఆర్మ్ హోల్ నుండి ఇక్కడికి 30 ఇంచెస్ సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాం. సో ఇక్కడ మనం లైన్ గీసుకుందాం. సో యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఏంటంటే రెక్టాంగిల్ షేప్ అయినా ఉంచుకోవడానికి ఇష్టపడతారు, రౌండ్ షేప్ అయినా ఉంచుకోవడానికి ఇష్టపడతారు. నేనైతే రెక్టాంగిల్ షేప్ కావాలనుకుంటున్నాను. సో నేను కూడా అలా మెజర్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఒక చిన్న షేప్ లాగా ఇద్దాం అనుకుంటున్నాను. సో మార్కింగ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ కటింగ్ పాయింట్ చూద్దాం. సో ఇక్కడ మనం ఇందాక మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్లో ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఆర్మ్ హోల్, దీన్ని చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
మనకి ఇప్పుడు అర్థమైంది కదండి. చూడండి, ఈ డిజైన్ పోనివ్వకుండా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం పెట్టుకొని చూద్దాము మన దగ్గర. అంటే ఒకసారి కొల చూసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలన్నది ఐడియా వస్తుంది. సో దీనికి మనం ఫస్ట్ స్టిచ్చింగ్ పాయింట్ చేసేద్దాము. సో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేద్దామా? సో ఈ స్లీవ్స్ని పాకెట్లా తయారు చేసుకున్నానండి. దీనికోసం నేను ఫస్ట్ దీన్ని డివైడ్ చేస్తున్నాను. ఇందులో ఇదో కలర్ వచ్చింది, ఇదో డిజైన్ వచ్చింది. సో ఈ మూడింటిని డివైడ్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. సో మనకి డిఫరెంట్ థీమ్స్ వచ్చాయి కనుక ఈ కుర్తీలో ఈ కుర్తీలో డిఫరెంట్ థీమ్స్ వచ్చాయి కనుక మన డిజైన్ తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవచ్చు. చాలామందికి చాలా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. సో నా ఐడియా ప్రకారం నేను అది యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు కూడా ఇలాగ డిఫరెంట్ ఐడియాస్ ఉంటే మీరు దాన్ని ముందుగా డిజైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మన యాప్రాన్కి. సో మనం ఇప్పుడు పాకెట్ స్టిచ్ చేసుకుంటున్నాం. పాకెట్ కోసం మనం దీన్ని కట్ చేసుకోవాలండి. పాకెట్ లెవెల్కి ఈ మెజర్మెంట్ని కరెక్ట్ తీసుకొని కట్ చేసుకుంటే మనకి పాకెట్ రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ వరకే వస్తుంది కనుక 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. మన స్లీవ్ లెంగ్త్ని బట్టి ఎంతవరకు కుదిరితే అంత తీసుకోవచ్చు. కొంచెం ఎక్కువ కొంతమందికి ఏంటంటే కుర్తీస్లో పెద్ద స్లీవ్స్ కూడా వస్తాయి. పెద్ద స్లీవ్స్ తగ్గట్టుగా కొంచెం పాకెట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. నాకు స్లీవ్ లెంగ్త్ ఇంతే వచ్చింది కనుక ఇదే పెడుతున్నాను. బేసికలీ స్లీవ్ లెంగ్త్ కొంతమందికి ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. నాకైతే ఈ లెంగ్త్లోనే వచ్చింది కనుక నేను 9 పెట్టుకున్నాను. కొంతమందికి ఇక్కడ వరకు కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం కొంచెం ఒక 10, 11 కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు మన పాకెట్ సైజ్ని. సో మీ దాన్ని బట్టి మీ మెజర్మెంట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్మ్ హోల్ ఉంది కదండి, ఈ ఆర్మ్ హోల్కి తగ్గట్టుగానే మనం ఇంకోండి ఇక్కడ మనం కట్ చేసుకున్నాం యాక్చువల్లీ. సో ఇక్కడ నుండి స్ట్రైట్గా 9 ఇంచెస్ అనమాట. సో మనకి పాకెట్ లెవెల్ ఎంత కావాలో అంత 9 ఇంచెస్ ఎగ్జాక్ట్ తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా 9 ఇంచెస్. ఇలా స్కేల్ లాగా మీరు తీసుకోవచ్చు, లేదంటే మెజరింగ్ టేప్తో అయినా తీసుకోవచ్చు. ఓకే, సో మనం పాకెట్ రెడీ అయిపోయింది. ఈ పాకెట్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి. నీట్గా ఇలాగా అదే లైన్లో కట్ చేసుకోవాలండి, సేమ్ షేప్ వచ్చేలాగా. మనం మార్క్ చేసుకున్నాం కదా, మార్క్కి సరిపడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మన పాకెట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం పాకెట్స్ కట్ చేసేసుకున్నాం కదా. యాక్చువల్లీ నేను 2 పీసెస్ తీసుకున్నానండి. దానివల్ల ఏంటంటే మనకి బేస్ బాగుంటుంది. ఏంటంటే లేదంటే సింగిల్ పీస్ ఇలా తీసుకుంటే ఏంటంటే పల్చగా ఏమైనా గరిట్లు కానీ స్పూన్స్ కానీ మనం దాంట్లో పెట్టినప్పుడు అంత స్టాండర్డ్గా ఉండదు. సో అందుకనే నేను ఈ 2 పీసెస్ని యూస్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం లేస్లో మనకి మంచి థీమ్ వచ్చింది కనుక ఈ స్లీవ్స్లో నేను 2 పీసెస్ని యూస్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ రాంగ్ సైడ్ అండ్ దిస్ ఈజ్ రైట్ సైడ్. ఇది ఎప్పుడు మనం ఇలా పెట్టుకుందాం. రాంగ్ సైడ్ ఫ్రంట్ రావాలి, రైట్ సైడ్ బ్యాక్ రావాలి. చూడండి, ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్.
అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పార్ట్ మీకు ఇది ఎందుకు అలా చేస్తున్నానో మీకు స్టిచ్చింగ్ పార్ట్లో చెప్తాను. సో పాకెట్స్ రెడీ చేసుకున్నాం కదా, దీనికి ఒక మంచి ఫినిషింగ్ ఇద్దామండి. నేను ఈ లేస్ని డిజైన్ చేసుకుంటున్నాను దీని మీదకి. ఇందాక మనం దీంట్లోంచి ఇది కట్ చేసుకున్నాం. సో దానికి నేను ఇప్పుడు దీన్ని ఒక డిజైనింగ్గా లేస్ లాగా యాడ్ చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. పాకెట్కి మనం లేస్ స్టిచ్ చేద్దాం అనుకున్నాం కదా, సో ఆ లేస్ చూడండి, రాంగ్ సైడ్, రైట్ సైడ్, రైట్ సైడ్, రాంగ్ సైడ్. సో రైట్ సైడ్స్ రెండు ఇలాగా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. స్టార్ట్ చేస్తాను. అలా స్టిచ్ చేసుకొని ఈ రెండింటిని ఇలా జాయిన్ చేశానండి. చూడండి, ఇప్పుడు ఇదంతా ఒక లేస్ లాగా వచ్చింది. సో దీన్ని మనం ఈ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం. సో నీట్ ఫినిషింగ్ వస్తుంది అప్పుడు. సో ఇలా సైడ్స్ ఫినిషింగ్ ఇస్తే ఇంకా నీట్గా ఉంటుంది. సో సైడ్ ఫినిషింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే చీర అంచులు కుట్టుకుంటాం కదా, అలా నీట్గా చిన్న ఫోల్డ్ పెట్టుకొని మన డిజైన్కి తగ్గట్టుగా స్టిచ్ చేసుకుందాం. కొంతమంది ఏంటంటే పీకో కూడా స్టిచ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు దీని మీద. ఇలా పీకో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు పీకో ఇష్టం లేదు. సో నేను నార్మల్గా చిన్న ఫోల్డ్ వేసుకొని అంచులాగా కుట్టుకుంటున్నాను. నేను ఈ అంచులు, లేస్ ఇవన్నీ ఏంటంటే కొంచెం ఓపిక్గా నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ కాదు ఇది. కొంతమంది మిషన్లో జిగ్జాగ్స్ కూడా ఉంటాయి. నేను జిగ్జాగ్స్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ స్ట్రైట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ అని నేను స్ట్రైట్గా చేసుకున్నాను. కొంతమంది జిగ్జాగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మిషన్లో ఆప్షన్ ఉంటుంది. సో జిగ్జాగ్ గురించి నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు అన్ని డీటెయిల్గా చెప్తానండి. సో దీనికి ఏంటంటే జిగ్జాగ్ బాగుంటుంది, కానీ ఈ చిన్న దాని మీద నాకైతే స్ట్రైట్ కట్టే ఇష్టం. లేస్ రెడీ అయిపోయిందండి. చూడండి ఫినిషింగ్ ఎలా వచ్చిందో. సో ఇందాక చెప్పినట్టు మీకు రాంగ్ సైడ్ అండ్ రైట్ సైడ్, రైట్ సైడ్ అండ్ రాంగ్ సైడ్ అని ఎందుకు చెప్పానంటే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మనం రాంగ్ సైడ్ పెట్టుకున్నాం, ఇటు సైడ్ కూడా రాంగ్ సైడ్ పెట్టుకున్నాం. దీనికి మంచిగా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చింది, దాంట్లో కలిసిపోయింది. సో దీనికి ఏంటంటే మంచి ఫినిషింగ్ వస్తుంది, దానివల్ల ఇలా యూస్ చేస్తారు. సో
సో ఇప్పుడు అర్థమైంది కదండి, ఇందాక నేను లేస్ ఎలా కుట్టానో ఇప్పుడు పాకెట్స్ కూడా అలాగే కుట్టబోతున్నాను. రాంగ్ సైడ్ అండ్ రైట్ సైడ్, రైట్ సైడ్ అండ్ రాంగ్ సైడ్ అనమాట. ఇది రాంగ్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ అండ్ ఇది రాంగ్ సైడ్. సో ఇప్పుడు పాకెట్ కుట్టేసుకుందాం. ఇప్పుడు నేను వన్ సైడ్ మాత్రమే కుట్టబోతున్నాను, అది ఎందుకనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం లేస్ని దీనికి యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుంటున్నప్పుడు ఇది రైట్ సైడ్, ఇది రాంగ్ సైడ్లో యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ మీకు ఇందాక చూపించాను కదా నీట్ ఫినిషింగ్ వస్తుంది. అది మీకు ఎలా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఏంటంటే మనం ఈ లేయర్కి ఈ కిందన్న క్లాత్కి ఎగ్జాక్ట్గా మనం ఫిట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది షేపు, లేదంటే షేప్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కరెక్ట్గా చూసుకొని నిదానంగా నెమ్మదిగా కొంచెం టైం తీసుకొని అయినా కొంచెం నెమ్మదిగా షేప్ కరెక్ట్గా రావాలి. లేదంటే జిగ్జాగ్ మోడల్లో ఏంటోలా అయిపోతుంది షేపు. సో కరెక్ట్గా మనం ఎప్పటికప్పుడు ప్రతి నిమిషానికి ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు దీని ఫినిషింగ్ చూద్దాం. చూసారుగా ఫినిషింగ్ ఎలా వచ్చిందో, నీట్ ఫినిషింగ్ ఎగ్జాక్ట్గా సరిపోయింది. అలా నెమ్మదిగా ఓపిక్గా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి. సో ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా క్లాత్, ఎక్స్ట్రా లేస్ ఉండిపోయింది కదా, దీన్ని మనం సైడ్ చేసి స్టిచ్ చేసేద్దాం. లేస్కి ఫినిషింగ్ ఇచ్చానండి నేను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే ఫినిషింగ్ ఇవ్వాలి, ఎందుకంటే మనకి లేస్ అంత లేదు, లేదంటే మొత్తం అటాచ్ చేసుకోవచ్చు. ఉన్న దాంట్లోనే అది చేస్తున్నాం కనుక మనం ఫినిషింగ్ ఇస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు 4 సైడ్స్ మనం బ్లాక్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందాక ఇటు సైడ్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ కుట్టుకుందాం. సో మనకి రాంగ్ సైడ్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇలా ఓపెన్ చేసుకుందాం. ఒకసారి చూపిస్తాను మళ్ళీ డీటెయిల్గా. చూడండి, మనం రాంగ్ సైడ్, ఇదొక రాంగ్ సైడ్, ఇదొక రాంగ్ సైడ్, లోపల వచ్చేసి రైట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఉంది. దీనికి ఎల్ షేప్లో ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి కుట్టాను. ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని రివర్స్ చేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ సైడ్ బ్యాలెన్స్ ఉంది. సో మనం మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఈ సైడ్ కూడా స్టిచ్ చేసేసుకుందాం. ఎందుకంటే మనం చూసి కుట్టుకోవాలండి. ఒకవేళ మనం ఏమైనా అటు ఇటు చేసేస్తే మళ్ళీ తప్పిపోతుంది, ఒకసారి మొత్తం బ్లాక్ అయిపోతుంది, మళ్ళీ స్టిచ్చెస్ అన్నీ ఇప్పాల్సి వస్తుంది. సో చూసుకొని కుట్టుకోండి. సో ఇది ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, ఇప్పుడు పాకెట్ లాగా వచ్చింది. నాకు ఇది కుడుతున్నప్పుడు నేను ఒక ప్యాటర్న్ అనుకున్నానండి. బేసికలీ 4 బ్లాక్స్ పెట్టేసి జస్ట్
ఇక్కడ ఇలా అటాచ్ చేసేద్దాం అని అనుకున్నాను యాప్రాన్కి. కానీ నాకు ఇది చూసాక ఇంకొక కొత్త ఐడియా వచ్చింది ఇప్పటికిప్పుడే. సో ఏంటంటే మనం ఇలా అటాచ్ చేసుకొని ఇక్కడ ఒక లేయర్ వస్తుంది అండ్ ఇది కూడా ఒక పాకెట్ లాగా ఒక లేయర్ వస్తుంది. సో ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అంటే గరిటెలు స్పూన్లు కాకుండా నాప్కిన్స్ కానీ ఇవేమైనా యాడ్ చేసుకోవడానికి బాగుంటుంది ఇందులో. సో ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా వచ్చిన ఐడియా ఇది. యాక్చువల్లీ నా ఐడియాలో ఇప్పుడు అది లేదు. నేను ఇందాక కుడదాం మీకు చెప్పినట్టు కుడదాం అనుకున్నప్పుడు అది లేదు. ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన ఐడియా. సో ఒకసారి అది కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుందో. సో ఇప్పుడు దీనికి ఫినిషింగ్ ఇస్తున్నాను నేను. సో దీనికి ఇప్పుడు ఫినిషింగ్ ఇచ్చానండి నేను. సో దీన్ని మనం జస్ట్ ఊరికనే ఎలాగో యాక్చువల్లీ క్లోజింగ్ పార్ట్ అనుకున్నాను నేను. సో మనం ఇది ఓపెన్ పెట్టుకుందామని నాకు ఇప్పటికిప్పుడు ఐడియా రావడంతో నేను దీన్ని ఓన్లీ ఇక్కడ వరకు ఓపెన్ పెడుతున్నాను. ఇప్పుడు నాకు ఇంకో పాకెట్ ఎక్స్ట్రా వస్తుంది, దాన్ని కూడా స్టిచ్ చేసి పెడతాం. సో ఇలాంటి ఫినిషింగ్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం అప్రాన్కి అటాచ్ చేసుకుందాం మనం. సో ఇక్కడ ఎక్స్ట్రా లేయర్ వచ్చింది కదా, ఇలా వేసుకుంటే మనకు కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. అది కొన్ని ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటాయి కదా, సో మనం ఏంటంటే కొన్ని మేనేజ్ చేయలేని వాటిలా ఉంటాయి కొన్ని. సో దాన్ని ఇలా చేసుకుంటే ఇది ఇప్పుడు యాప్రాన్లోకి వెళ్ళిపోతుంది. సో యాప్రాన్ యాజ్ ఇట్ ఈస్గా యాప్రాన్ మీద వచ్చే పాకెట్ ఇలా ఉంటుంది. యాప్రాన్ మీద వచ్చే పాకెట్ ఇలా రెడీ అయిపోయిందండి. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే దీంతో మిక్స్ చేసి ఇలాగ ఓన్లీ ఇది ఒక్కటే పెట్టేద్దాం అనుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా ఎక్కువ స్టాండర్డ్గా ఉంటుంది అని. సో నాకు ఇది కుట్టేటప్పుడు ఐడియా వచ్చింది, ఒక ఎక్స్ట్రా పాకెట్ ఉంటే దీంట్లో నాప్కిన్స్ కానీ చిన్న నాప్కిన్స్ కానీ కర్చీఫ్స్ కానీ వేసుకోవచ్చని. సో అందుకని నేను దీన్ని కొంచెం మార్చాను డిఫరెంట్గా. సో చూద్దాం ఎలా ఉంటుందో యాప్రాన్ మీదకి వెళ్ళాక. ఒకవేళ నచ్చకపోతే కూడా అప్పటికప్పుడు మనం ఇలా అటాచ్ చేసేసుకోవచ్చు. బట్ ఒక ట్రై అయితే డిఫరెంట్ ట్రై చేయాలని అనిపిస్తుంది కదా, సో నాకు కూడా అలాగే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం అప్పర్ లేస్ అంటే నెక్ పీస్ లాగా వస్తుంది కదా యాప్రాన్కి, అది నేను ఈ బాటమ్ లేస్ తీసుకున్నానండి. ఇందాక మీకు చూపించాను కదా, ఈ బాటమ్ లేస్ తీసుకున్నాను. దీన్ని మనం ఇలా యూ షేప్లో మనం కుట్టాలి యాప్రాన్కి. సో దాన్ని ఇప్పుడు మనం ఎలా కుట్టినామో చూద్దాం. సో బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్, ఇది రాంగ్ సైడ్ అండ్ ఇది రైట్ సైడ్ అండి. యాజ్ యూజువల్ ఇది రైట్ సైడ్ అండ్ ఇది రాంగ్ సైడ్. సో దీన్ని కూడా మనం ఇందాక లేస్ కుట్టుకున్నాం కదా అలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టుకుందాం. యాజ్ యూజువల్ మంచి ఫినిషింగ్ వచ్చింది కదా. సో దీన్ని ఇప్పుడు ఓ డిఫరెంట్ ప్యాటర్న్లో కుట్టబోతున్నాను. ఇప్పుడు దీన్ని ఒక షేప్లో కుట్టున్నానండి. యాక్చువల్లీ ఈ లేస్ని కట్ చేసుకోవచ్చు, కానీ నేనేంటంటే దీన్ని ఒక పైపింగ్లా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది మనం నార్మల్గా ఇలా ఉంది మన రాంగ్ సైడ్, దీన్ని మనం ఇలాగా ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చేలాగా కుట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కుర్తీకి కొన్ని ప్యాటర్న్స్ వచ్చాయి ఈ ఆరెంజ్ షేప్లో కూడా. సో దానికి మ్యాచింగ్గా ఉంటుందని దీనికి ఇలా ఆరెంజ్ది వదిలేసాను. సో నెమ్మదిగా దాన్ని సేమ్ లెవెల్లో అరేంజ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలండి. మిస్ అయితే మళ్ళీ షేప్ అవుట్ అయిపోతుంది.
బేసికలీ పోర్టబుల్ మెషిన్ ఏంటంటే మనం ఇక్కడ హ్యాండ్ పెట్టుకోకర్లేదు. నాకు కొంచెం అలవాటు కొద్దీ అలా పెట్టుకుంటాను. అదే ఆటోమేటిక్‌గా కింద వీల్ లాక్కుంటుంది దానికి మట్టుగా దాన్నే. చాలా పోర్టబుల్ మెషిన్స్‌లో ఈ ఆప్షన్ ఉంది యాక్చువల్లీ. సో, ఇది కొంచెం డెప్త్ ఎక్కువుందండి. సో, నేను దీన్ని కట్ చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు దీని మీదకి నీడిల్ ఎళ్తే మళ్ళీ అది ఇరిగిపోయే ప్రమాదం ఉంటుంది. సో, అందుకని నేనిది కట్ చేస్తాను. ప్రతి నిమిషం అలా సెట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఉంటుందండి. లేదంటే ఒక్కొక్కసారి మిస్ అవుతుంది. అటు ఇటు అయిపోతుంది. అప్పుడు షేప్ పోతుంది అనవసరంగా. సో, ఇది జాగ్రత్తగా కొంచెం ఓపికగా చేసుకోవాలి ఇది. ఓకే. సో, నెక్లెస్ చూసారా ఎలా వచ్చిందో? ఇందాక మీకు చెప్పాను కదా, ఆ షేప్‌లో రావాలి. సో, నాకైతే నాకు అనుకున్న షేప్‌లో బాగానే వచ్చిందనిపించిందండి. సో, ఇప్పుడు దీన్ని యాప్రాన్‌తో అటాచ్ చేసుకుందాం. అదెలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. యాప్రాన్‌కి పాకెట్‌ని యాడ్ చేసుకుందాం. సో, ఇందాక చూసాం కదండీ, మీకు యాప్రాన్ కట్ చేసేటప్పుడు ఇవి 2 పీసెస్ యాక్చువల్లీ. బ్యాక్ సైడ్ పీస్, ఫ్రంట్ సైడ్ పీస్. దీన్ని నేను సెపరేట్ చేసేసాను. ఎందుకంటే మనకి పాకెట్ ఒక సైడే అటాచ్ చేసుకుంటాం మనం ఇప్పుడు. సో, ఇది బ్యాక్ పీస్, ఇది ఫ్రంట్ పీస్. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకెట్ని మనం ఎగ్జాక్ట్గా దీనికి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే, అటాచ్ ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇలా మడత పెట్టుకొని మధ్యలో ఓ చిన్న డాట్, దీని మెజర్మెంట్ కోసం. సో, ఇప్పుడు దీన్ని అటాచ్ చేసుకుందాం. కొంచెం ఈ డిజైన్ పాడవకుండా కొంచెం కిందకి దించుతున్నాను. సో, ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ పాయింట్కి దీనికి మనం మెజర్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసారా, ఈ పాయింట్లో ఈ పాయింట్. సో, మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది అండి. అండ్ ఇక్కడ కూడా ఒక పాయింట్ పెట్టుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా, ఎందుకంటే ఇది మధ్యలో కుడుతున్నాం కదా, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం, ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం. ఇది మధ్యలో కుడుతున్నాం కదా, సో మనకి కరెక్ట్ మెజర్మెంట్లో కావాలి కనుక మనం పాయింట్స్ పెట్టుకొని యాడ్ చేసుకుందాం. సో, ఇది ఎగ్జాక్ట్గా ఈ షేప్లో మనం కుట్టేసుకుందాం. ఓకే, మెషిన్ స్టార్ట్ చేసుకుందామా? లెట్స్ స్టార్ట్. సో, ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదండి, దీన్ని మనం ఇలా పెట్టుకొని స్టిచ్ చేద్దాం. ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అన్నది బయటకు కనిపించకుండా ఉంటే ఆ బ్యూటీ బాగుంటుంది. సో, నేను బయటకు కనిపించకుండా స్టిచ్ చేయడానికి ఇలా పెట్టుకున్నాను. ఇందాక మీకు చెప్పాను కదా, రాంగ్ సైడ్ రైట్ సైడ్ అని, ఆ స్టైల్లోనే ఇలా కుట్టుకుందాం. ఈ పాయింట్కి, ఈ మిడిల్ పాయింట్కి అండ్ ఇక్కడ పాయింట్కి అటాచ్ అయ్యేలా కుట్టుకుందాం. ఇలా నిదానంగా నెమ్మదిగా ఆగుతూ కుట్టుకోండి, కంగారు ఏం లేదు. ఎందుకంటే ఫినిషింగ్ మనకి ఇంపార్టెంట్.
ఇక్కడ నేను కటింగ్ చేసుకుంటున్నాను అండి. దీన్ని తీసేస్తున్నాను ఎందుకంటే చూసారా మనం ఇటు సైడ్ కుట్టుకున్నాం, ఇటు సైడ్కి ఇప్పుడు ఎగ్జాక్ట్ సైడ్ ఇది. సో ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చింది, క్లాసిక్ ఫినిషింగ్. ఇది మనకు కావాలి ఇప్పుడు. సో అట్ ద సేమ్ టైం ఈ సైడ్ కూడా అలాగే చేయాలి. బట్ ఈ సైడ్ చేసినంత ఈజీగా ఈ సైడ్ చేయడం కుదరదు, ఎందుకంటే మనకి ఇదంటే ఓపెన్ క్లాత్ కనుక ఇలా పెట్టేసుకొని కుట్టేసుకున్నాం. బట్ ఇది అలా కావద్దు, ఇది కొంచెం డిఫరెంట్ టెక్నిక్తో కుట్టాలి. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఈ పాయింట్ ఎగ్జాక్ట్గా పెట్టుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇందాక మార్క్ చేసుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్ పాయింట్లో కొడితే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఇలాగా రొటేట్ చేసుకుందాం. సో ఇది లాక్ బటన్ అండి, దీంతో లాక్ చేసేసుకుందాం. ఇక్కడ లాక్ బటన్ పైన ప్రెస్ చేసి కింద లివర్ని ప్రెస్ చేయాలి. లాక్ చేసుకుంటే ఏంటంటే నీడిల్ వెనక నుండి స్టిచ్ చేయడం మొదలు పెడుతుంది, అంటే ఇలా వచ్చేది ఇలా వెళ్తుంది అనమాట. సో మన పాకెట్ రెడీ అయిపోయింది. పాకెట్ ఇందులో స్పూన్స్ గరిట్లు మనకి అందుబాటులో ఉండడానికి బేసికలీ ఈ పాకెట్ స్టిచ్ చేస్తారు యాప్రాన్కి. చూడండి. అండ్ మీకు ఇంతకు ముందు చెప్పాను కదా నాకు ఒక ఐడియా వచ్చిందని, డబల్ లేయర్స్. సో నాకు ఇప్పుడు ఇక్కడ 3 వచ్చాయి యాక్చువల్లీ. ఫస్ట్ లేయర్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. బేసికలీ నేనేమనుకున్నానంటే ఇది అటాచ్ చేసేసి ఓన్లీ ఇది ఒక సింగిల్ పాకెట్ ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు మధ్యలో ఒక ఐడియా రావడం వల్ల ఇలాగా డబుల్ పాకెట్స్ వచ్చాయి దీనికి. సో దీంట్లో నాప్కిన్స్ అండ్ ఆల్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే, టిష్యూస్ ఏమైనా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ దీనికి మంచి ఫినిషింగ్ టచ్ ఇద్దామండి. ఇందాక ఈ పీస్ మిగిలిపోయింది కదా, సో దీన్ని ఫినిష్ చేయాలి యాప్రాన్ని. అది ఎలా ఫినిష్ చేయాలంటే నేను మీకు ఫస్ట్ నుండి చెప్తున్నాను కదా, రైట్ సైడ్, రాంగ్ సైడ్ అండ్ అగైన్ రాంగ్ సైడ్, రైట్ సైడ్. మనం ఇప్పుడు దీన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇది స్ట్రెంగ్త్ బాగుంటుంది, అంటే క్లాత్ సింపుల్గా ఇలా ఇలా లైట్ వెయిట్లా కాకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది క్లాత్. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కనుక సో మనం ఇలా స్ట్రాంగ్గానే స్టిచ్ చేసుకోవాలి క్లాత్. నాకు కుర్తి క్లాత్ యాక్చువల్లీ కొంచెం పల్చగా ఉంది, కొంచెం మంచి మందంగా ఉన్న క్లాత్ అయితే మనకి సోలో లేయర్ సింగిల్ లేయర్ ఓకే, బట్ ఇది మందంగా లేదు కనుక నేను డబల్ లేయర్స్ ఇస్తున్నాను. సో నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దామా. సో ఇందాక బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా, నెక్ బెల్ట్.
దాన్ని మనం ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకుందాం. ఇది ఫినిషింగ్ ఇచ్చే ముందు దీనికి అటాచ్మెంట్ చూసుకుందాం. ఇది ఎలా ఉంటుందండి ముందుగానే మెజర్ చేసుకుందాం. ఓకే, ఇంతవరకు సరిపోతుందండి నాకు. దాన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. ఇలా రన్ త్రూ చేసేసుకోవచ్చు రెగ్యులర్గా. కొంచెం స్లోగా నెమ్మదిగా చేసుకోండి, ఎందుకంటే క్లాత్ మళ్ళీ ఇలా వచ్చిందనుకోండి మీకు మడతలాగా అయిపోతుంది. సో కొంచెం స్లోగా చేసుకోండి. నెమ్మదిగా దీనికి ఫినిషింగ్ ఇవ్వాలండి. బేసికలీ మీకు మెజరింగ్ కావాలంటే రేపుతో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ ఒక మెజర్మెంట్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ డ్రా చేసుకుంటే మీకు కరెక్ట్ లైన్ వస్తుంది. సో వెనకాల యాప్రోన్ ఫిట్ చేసుకోవడానికి మనకి లేస్ కావాలండి. అందుకనే నేను కుర్తీలో మిగిలిన ఈ లేస్ని తీసుకుంటున్నాను. లైక్ ఇవి స్లిట్ మధ్యలోంచి వచ్చిన లేస్ ఇవి. సో వీటిని కట్ చేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకుందామండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా, ఎందుకంటే ఇవి ఓన్లీ లేస్ లాగే వాడుతున్నాను నేను. మళ్ళీ దీని మీద సెపరేట్ స్టిచ్చింగ్ ఏ చేయట్లేదు. ఓకేనండి, లేస్ చూసుకోండి. ఇలా 4 లేస్ తీసుకున్నాను నేను వెనకాల స్టిచ్ చేయడానికి. సో ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఆర్మ్ హోల్ దగ్గర ఒక స్లిట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇందాక స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇక్కడ కొంచెం వదిలేసాను. సో ఏంటంటే ఇప్పుడు దీనికి కరెక్ట్గా లోపల నుండి ఇలా పెట్టుకొని మనకి బయటికి లేస్ ఇలా వస్తాయి కట్టుకోవడానికి. సో అది చూసుకొని కరెక్ట్గా ఒక చిన్న పిన్ పెట్టుకుందాం. పిన్ ఇలా అరేంజ్ చేసేసుకుంటే చూసారా ఇలా వస్తుంది. సో దీన్ని మనం లోపల నుండి స్టిచ్ చేసుకుందాం. సో అట్ ద సేమ్ టైం ఈ సైడ్ కూడా అంతే, అలాగే అరేంజ్ చేసుకోవాలి. నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. సో దీన్ని రివర్స్ చేద్దాం ఇప్పుడు. సో ఇదిగోండి, లోపల నుండి రివర్స్లో పెట్టాను. ఇప్పుడు లోపల నుండి ఇలా పిన్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది బయటకు రావాలి, ఇది లోపల ఉండాలి. అప్పుడు ఏంటంటే మనకి ఫినిషింగ్ కరెక్ట్గా వస్తుంది. సో గుర్తుందా, ఇది రైట్ సైడ్ వైపు మనం ఫినిషింగ్ కరెక్ట్గా రావాలంటే మనం లోపల నుండి ఇలా పిన్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకుందాం. సో చూడండి, ఇలా రాంగ్ సైడ్లో పెట్టుకొని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని దీన్ని స్టిచ్ చేసుకుందాం. చూడండి, నాకు మడత పడింది, నాకు తెలుస్తుంది మడత పడింది అని. సో చూసుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ తీయాలంటే చిరాకు వస్తుంది అస్తమాటికి తీస్తూ ఉంటే.
చూసారా మన బ్యాక్ సైడ్ కూడా రెడీ అయిపోయింది. ఇది మనం టై చేసుకోవడానికి ఈజీ ఉంటుంది, వెనకాల ఫిట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు నెక్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో స్టిచ్ చేయాలండి. అందుకే నేను ఇక్కడ వదిలేసాను, ఎందుకంటే కొంచెం లేస్ అది పెద్దగా ఉన్నాయి కదా దానికి. సో నెక్ స్టిచ్ చేసేసుకుందాం. ఓకే చూడండి, నేను ఇక్కడ నెక్కి కరెక్ట్గా ఫిట్ చేసుకొని, అంటే నా నెక్ సైజ్ ఎంత ఉందో అంత నాకు కంఫర్ట్ ఎలా ఉందో చూసుకొని నేను ఇక్కడ పిన్స్ పెట్టుకున్నాను. ఇక్కడ ఒక పిన్ లోపల నుండి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని రివర్స్ చేయాలి. యాక్చువల్లీ రివర్స్ చేస్తే ఏంటంటే మనకి ఎలా వచ్చిందో మనకు తెలుస్తుంది అటు నుండి ఎలా ఉందో, ఎందుకంటే స్టిచ్ చేయాల్సింది అటు నుండే కనుక. నెమ్మదిగా చూసుకొని తీసుకోండి, ఎందుకంటే పిన్స్ ఉన్నాయి కదా గుచ్చుకుంటాయి. చూసారా ఇలాగా మనం ఫిట్ చేసుకోవాలి. ఈ లేస్ అన్నది బయట పెట్టేశాను నేను, ఇది రైట్ సైడ్ అండి, ఇది రాంగ్ సైడ్ వైపు మనం ఈ లేస్ బయటకు వచ్చేలా చేస్తే ఫినిషింగ్ బాగా వస్తుంది. సో స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకుందాం. చూసుకొని నెమ్మదిగా చేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయితే మళ్ళీ తీయాల్సి వస్తుంది. సో ఆగాగి ఇలా చేసుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది, అండ్ ఎక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. చూసారా మన నెక్లెస్ ఫినిష్ అయిపోయి, ఇక్కడ ఫినిషింగ్ మీకు అర్థమవుతుంది కదా, నీట్ ఫినిషింగ్ వచ్చింది. మనం అలా చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఇప్పుడు మన ఆర్మ్ హోల్స్ కూడా కంప్లీట్ చేసేద్దాం, అప్పుడు మన యాప్రాన్ కంప్లీట్ అయిపోతుంది. చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడో చోట చిన్న హోల్ లాగా ఉంచుకోండి మినిమం ఈ సైజులో, ఎందుకంటే ఇది లోపల నుండి బయటికి రావాలి కదా, మళ్ళీ మర్చిపోయి కుట్టేస్తే మళ్ళీ అదో ప్రాబ్లం అవుద్ది. నెమ్మదిగా ఆగి ఫినిషింగ్ ఇవ్వండి, లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది కరెక్ట్గా రాకపోతే. ఇక్కడ చూసుకోండి లోపల లేస్ ఉంది, దీని మీద కూడా ఒక్కొక్కసారి స్టిచ్ చేసే అవకాశాలు ఉంటాయి, అది చూసుకొని స్టిచ్ చేసుకోండి, లేదంటే మళ్ళీ అది ఇప్పాలి ఇది ఇప్పాలి ఇప్పడం పక్కన ఉంచితే క్లాత్ అనవసరంగా పాడైపోతుంది. సో అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అవి మీతో ఇప్పుడు షేర్ చేసుకున్నాను యాక్చువల్లీ, అందుకని అంత డీటెయిల్గా అన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఇవన్నీ చూసి వచ్చాను నేను. ఓకే ఈ ఆర్మ్ హోల్ కంప్లీట్ చేసేసుకున్నాం మనం. యాక్చువల్లీ ఇందులోంచి మనం బయటికి తీసుకురావడానికి ముందే ఇంకో చిన్న ఫినిషింగ్ ఇచ్చేద్దాం. సో నేను ఇక్కడ కొంచెం హోల్ వదిలేనండి, ఎందుకంటే ఇవన్నీ రావాలి కదా బయటికి. సో ఇది రాంగ్ సైడ్ కనుక మనం రైట్ సైడ్ ఫస్ట్ తీసుకోవాలి కనుక సో కొంచెం వదిలేను, మిగతాది ఇదంతా ఫినిషింగ్ లాగా వచ్చేస్తుంది, మంచి ఫినిషింగ్ వస్తుంది. సో మనం ఇప్పుడు మొత్తం బయటికి తీసుకుందాం. కొంచెం పెద్ద హోల్ వదిలితే ఈజీగా ఉంటుందండి. బేసికలీ ఎప్పుడైనా సరే పెద్ద హోలే వదలాలి, ఎందుకంటే మళ్ళీ స్టిచ్ చేసాక అవన్నీ తీయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తీయడం పక్కన ఉంచితే క్లాత్ పాడైపోతుంది అనవసరంగా, అది ఇంపార్టెంట్ కదా ఎన్ని చేసినా సరే. యా చూసారా మన ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో విత్ నెక్ డిజైన్. సో ఫైనల్ ఫినిషింగ్ అండి. ఇందాక మనం ఇంత హోల్ వదిలేం కదా రాంగ్ సైడ్ నుండి రైట్ సైడ్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు నీట్గా ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకేనండి మన యాప్రాన్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో లాక్ కూడా చేసేసుకుంటున్నాను నేను నీట్గా. ఇందాక మీకు చూపించాను కదా లాక్ రివర్స్ బటన్ ఇది.
యాప్రాన్ రెడీ అయిపోయింది. చూసారా, యాప్రాన్ రెడీ అయితే ఫినిషింగ్ ఇలా వచ్చింది. పాకెట్ అండ్ వెనకాల లేస్ అండ్ ఈ పింక్ లేస్ కూడా దీనికి అటాచ్ చేసాం కదా ఇందాక. సో ఎగ్జాక్ట్గా నా ఫిట్టింగ్కి కరెక్ట్గా సరిపోయినట్టుగా వచ్చింది. మీకు కావాలంటే లూజ్ కూడా చేసుకోవచ్చు, టైట్ కూడా చేసుకోవచ్చు వెనకాల లేస్ని బట్టి. సో మీకు ఈ యాప్రాన్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీస్ కిచెన్. ఈ రోజు మనం చేయబోతున్నాం గోదావరి స్టైల్ చికెన్ బిర్యానీ, మా మామ్ స్టైల్ యాక్చువల్లీ. సో ఏంటంటే నాకు ఈ బిర్యానీ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. చిన్నప్పటి నుండి ఈ బిర్యానీని చాలా ఇష్టంగా తింటూ ఉంటాను. నేనే కాదు, నా ఫ్రెండ్స్, నా కాలేజ్ మేట్స్, స్కూల్ మేట్స్ అందరూ అడిగి మరీ నన్ను తెప్పించుకునేవారు. నా స్కూల్లో ఈ బాక్స్ ఎప్పుడన్నా తీసుకెళ్తే నాకేం మిగిలేదు కాదండి, వాళ్ళు తినేసేవారు ఎప్పుడు. సో అలాంటి ఈ గోదావరి స్టైల్ చికెన్ బిర్యానీని ఈరోజు మీకోసం నేను చేసి చూపించబోతున్నాను మా మమ్మీ సజెషన్స్తో. సో ఈరోజు ఆ బిర్యానీ ఎలా ఉంటుందో చూసేద్దామా? సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? బాస్మతి రైస్ 1.5 కిలో. యాక్చువల్లీ బాస్మతి రైస్ మనం మంచి క్వాలిటీ తీసుకోవాలి. సో మంచి కాస్ట్ పెడితేనే మంచి క్వాలిటీ వస్తుంది మనకి. బాస్మతి రైసే మెయిన్ ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి. దీనివల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది. సో బాస్మతి రైస్ చాలా ఇంపార్టెంట్, దాని క్వాలిటీని బట్టే మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ చాలామంది చిన్న చిన్న పీసెస్ యూస్ చేస్తూ ఉంటారు, కానీ బిర్యానీకి మనం మీడియం సైజ్ తీసుకుంటే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది. అండ్ బోన్ పీసెస్ ఎక్కువ యూస్ చేస్తే అది యాక్చువల్లీ ఎక్కువ టేస్ట్ ఇస్తుంది, ఎందుకంటే చికెన్ బోన్స్లో ఉన్న కాల్షియమ్స్ అన్ని బిర్యానీలో కూడా వెళ్తాయి. అండ్ ఇట్స్ వెరీ హెల్దీ. కొన్ని నార్మల్ పీసెస్ కూడా యూస్ చేయొచ్చు, అది కొంచెం వెయిట్ కోసం యూస్ చేయొచ్చు, కానీ నార్మల్ పీసెస్ కన్నా బోన్ పీసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే మనకి చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా ఐటమ్స్ నేను అన్ని 2 స్పూన్స్ తీసుకున్నాను. సాల్ట్, కారం, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా అండ్ 4 to 5 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ముందుగా చాలామంది పేస్ట్ చేసి పెట్టుకుంటారు, లేదంటే సంథింగ్ మార్కెట్లో తెచ్చుకుంటారు, కానీ నేనైతే ఎప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు ఎప్పుడైతే చికెన్ కర్రీ చేసినా, బిర్యానీ చేసినా, ఏమైనా చేసినా అప్పటికప్పుడు చేసుకోవడమే. ఇట్స్ వెరీ ఫ్రెష్ అండ్ హెల్దీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పులు అండ్ బిర్యానీ ఆకులు, మరాఠీ మొగ్గ, లవంగాలు, దాల్చిన చెక్క అండ్ యాలకులు కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. దాని తర్వాత నెయ్యి 2 to 3 స్పూన్స్, లేదంటే 3 to 4 స్పూన్స్ అయినా యూజ్ చేయొచ్చు మన బిర్యానీ రైస్ని బట్టి. సో అండ్ లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వచ్చేసి మనకి మెంట్ ఫ్లేవర్ వస్తుంది, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. బేసికలీ ఇది చికెన్ గ్రేవీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో బిర్యానీలో వితౌట్ పుదీనా అసలు ఏ బిర్యానీ అయినా తయారు చేయడం చాలా కష్టం. సో నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి నేను ఇప్పుడు కోసుకోవాలి. నేను ముందే కోద్దామని ఆగాను. ఉల్లిపాయలు కూడా ఏంటంటే సన్నగా తరుక్కోవాలి, నిలువుగా కోసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. బేసికలీ బిర్యానీ స్టైలే అది యాక్చువల్లీ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదా అంటారు. సో ఉల్లిపాయలు లేనిదే మనకి ఏ ఇంగ్రీడియంట్ ఉండదు, అట్ ద సేమ్ టైం అది అంతే హెల్దీగా ఉంటుంది. సో నిలువుగా కోసేసుకున్న ఉల్లిపాయలు మనం ఇప్పుడు పెట్టుకుందాం పక్కన. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చాలామంది చిన్న ముక్కలే కోసేస్తారు, కానీ నేను బిర్యానీకి ఎస్పెషల్లీ ఖచ్చితంగా ఇలా నిలువుగా కోస్తాను. ఈవెన్ మా మామ్ కూడా ఇలాగే కోస్తారు కనుక. సో బిర్యానీకి ఇది పర్ఫెక్ట్ స్టైల్. ఇలా కొంచెం ఇలా వదిలేస్తే మనకి అక్కడ వేపేటప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, కటింగ్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తాను. కమా బాగా తీసుకున్నాను అండ్
కొంచెం క్వాలిటీ వేరే అంటే బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. సో ఇలా కరివేపాకు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకున్నాం. కాసేపు అలా మగ్గనిద్దాం. సో ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు మగ్గనిస్తే అప్పుడు పచ్చివాసన పోయి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో కొంచెం ఎక్కువసేపు మగ్గనిద్దాం. అలా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు మగ్గనిద్దాం. సో ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మగ్గ పెట్టుకుంటే అదొక సైన్ లాంటిది మనకి. ఓకే, ఇంతవరకు మగ్గితే మనకి కరెక్ట్గా మగ్గాయి అని తెలుసుకోవడానికి. మధ్యలో ఇలాగా మాడకుండా కలుపుకుంటూ ఉండాలి, సాఫ్ట్గా కలుపుకోవాలి. మళ్ళీ అడుగంటుకుపోతే బిర్యానీ కూడా టేస్ట్ మారిపోతుంది. కొంచెం ఓపిక్గా నిదానంగా నెమ్మదిగా చేస్తూ ఉంటే మనకి ఈజీ అవుతుంది అండ్ టేస్ట్ చాలా బాగా వస్తుంది. మెయిన్ అదే కదండి అందరికి కావాల్సింది. ఎలా చేసినా సరే టేస్ట్ బాగా రావడమే కావాలి. సో ఆనియన్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. ఆయిల్ అంతా దీనికి వచ్చేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ చికెన్ మసాలా వేసుకోవాలి.
ఇప్పుడు చికెన్ మసాలాని ఈ చికెన్కి బాగా పట్టించేలా కలుపుకోవాలి. ఇప్పుడే మంచి వాసన వస్తుంది, ఆకులు కూడా వేస్తుంది. నెక్స్ట్ ధనియాల పొడి వేసుకుందాం. దీన్ని కూడా బాగా పట్టిద్దాం చికెన్కి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుంటాం. కారం కొంతమంది తక్కువ వాడుకుంటారు, కొంతమంది ఎక్కువ వాడుకుంటారు. మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కారం కూడా పట్టేలాగా చికెన్ బాగా కలుపుకోండి. సో ఒక 3 స్పూన్స్ బిర్యానీ మసాలా కూడా నేను చల్లుకుంటున్నాను. మిగతాది బిర్యానీ రైస్లో యాడ్ చేస్తాను. ప్రతి ఇంగ్రీడియంట్ దానికి చికెన్కి బాగా మిక్స్ అవుతుంది. సో ఒక్కొక్కటే వేసుకుంటే మీకు టేస్ట్ బాగా వస్తుంది. సో చికెన్ మగ్గుతుందండి, ఒక 5 minutes మగ్గపెట్టుకుందాం. ఓకేనండి, చికెన్ బాగా మగ్గింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం బిర్యానీ కుక్కర్లో చేయబోతున్నాం. అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను. 2 నెయ్యి వేసుకుందామండి దీంట్లో. దీన్ని ఇలా కోట్ చేసుకోవాలి. సో నెయ్యి, మంచి నెయ్యి తీసుకుంటే మంచి వాసన వస్తుందండి మనకి. దీన్ని స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేసుకుందాం.
బ్రష్తో కూడా చేసుకోవచ్చు. ఇది నీట్గా దీన్ని ఇలాగా అరేంజ్ చేసుకోవాలండి. ఇలా నెయ్యిని పూర్తిగా సర్దుకుంటే చాలా బాగుంటుంది. నెయ్యిని ఇలా అంతా ప్లేట్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్లో నీట్గా సర్దుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక లేయర్ అయిపోయింది. సో ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఇక్కడ దీని మీద సర్దుకోవాలండి. సో నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకుందాం. ఇది ఓన్లీ హాఫ్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ నేను ఇంకో ప్రాసెస్ చెప్తాను. సో నానబెట్టిన బాస్మతి రైస్ని ఇలా నీట్గా సర్దుకోవాలండి. ఒక లేయర్ ఆల్రెడీ చికెన్ వేసాం కదా, అట్ ద సేమ్ టైం దాని మీద ఒక లేయర్ బాస్మతి రైస్. హాఫ్ బాస్మతి రైస్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మిగిలిన చికెన్ని లేయర్గా పేర్చుకుందాం. ఇలా అంతా సెట్ చేసుకుందాం. సో మిగతా రైస్ అంతా ఇప్పుడు దీన్ని సర్దుకుందాం. దమ్ స్టైల్లో వచ్చేలాగా ఒక 2 లేయర్స్లో సర్దుతున్నానండి, చికెన్ కానీ బాస్మతి రైస్ కానీ. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ దీని మీద ఇలా పేర్చుకుందాం. ఇది ఒక డిఫరెంట్ ప్రాసెస్ అండి. మిగిలిన బిర్యానీ పొడి ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పుదీనా కొత్తిమీర, దీనివల్ల మంచి సువాసన వస్తుందండి. సో ఫైనల్ టచ్ నెయ్యి వేసుకుంటున్నాను. సో ఇది 6 గ్లాసులు బియ్యం అండి. దీనికి 12 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. పన్నెండు గ్లాసులు వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి స్విచ్ ఆన్ చేసుకుందాం. సో కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, ఒక 40 మినిట్స్లో బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. దానికి ముందు మధ్యలో ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలి. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా బిర్యానీ టేస్ట్ తేడా వస్తుంది. సో ఒక 20 మినిట్స్ తర్వాత బిర్యానీలో ఉప్పు ఎంతవరకు సరిపోయిందో లేదంటే యాడ్ చేసుకోవాలో చూసుకుందాం. ఒకసారి మూత తీసి ఉప్పు చూద్దాం. యాక్చువల్లీ వాటర్ నార్మల్ ఉప్పు కన్నా కొంచెం ఉప్పుగా ఉంటే బిర్యానీకి కరెక్ట్గా టేస్ట్ బాగా వస్తుంది అండి. సో దీనికి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు కావాలి, యాడ్ చేసుకుంటాం.
బిర్యానీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ నేతిలో వేయించుకున్న జీడిపప్పుని నేను ఇక్కడ గార్నిషింగ్ కోసం వాడుతున్నాను. బేసికలీ జీడిపప్పులు బిర్యానీలో కూడా కొంతమంది వేసుకుంటారు. నేను ఏంటంటే క్రంచీగా క్రిస్పీగా ఉండడానికి కోసం నేను సెపరేట్గా నెయ్యిలో వేయించుకొని దీని మీద గార్నిషింగ్ చేస్తూ ఉంటాను. బిర్యానీ అయిపోయింది. వాసనకి నాకు కడుపు నిండిపోతుంది. చూసారా ఎంత అందంగా ఉందో బిర్యానీ. సో ఇప్పుడు ఈ బిర్యానీలో ఒక పీస్ తీసి చూద్దాం. సో ఫ్రెండ్స్, గోదావరి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసారు కదా. ఇది మా మామ్ స్టైల్ అండి. రెగ్యులర్గా మనం చేసుకునే చికెన్ బిర్యానీ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నాకు చాలా ఆకలి కూడా వేస్తుంది. ఇందాక నుండి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. టైం కూడా అయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్.